బ్రదర్ నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది బ్రదర్. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుని ప్రార్థన ఇప్పటికి ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, నువ్వు చేస్తున్న మేలులన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొక బుధవారం మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిలో ప్రభా మరి వాక్యం ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా ఈ ప్రార్థన కొడుకు నీకు మహిమకరంగా జరిగేటట్టు చేయి తండ్రి. ఇప్పటిదాకా మా పట్ల నువ్వు చేసిన మేలులన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకొని ప్లీజ్ చేస్తున్నాం, ప్రతిమాలు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దివ్య సిస్టర్ గారు మనకు ఫ్రెండ్స్ సాంగ్స్ పాడతారు. సాంగ్ నంబర్ 88. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, బంధువులో వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, కష్టాలలో కన్నీళ్ళలో నను మోయు నీ స్నేహం, నను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. కష్టాలలో కన్నీళ్ళలో నను మోయు నీ స్నేహం, నను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. సాంగ్ నంబర్ 124. నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా. నడిపించు నావా నా జీవిత తీరమునా, నా అపజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నాయాత్మ విరబోయా, నా దీక్ష ఫలింపా, నా
కాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నా నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెతికినను రాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెతకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నా నావా ఆత్మార్పణ చేయకై ఆశించితిని చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమికని అల్లాడే నావలలో నడిపించు నా నావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించు నా నావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నా నావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతున్ నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింప. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. అచ్యుత్ బ్రదర్ మొట్టమొదట వాక్యం షేర్ చేసుకుంటారు, తర్వాత శుభశ్రీ సిస్టర్ షేర్ చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ఇవాళ మనం ధ్యానాంశము మరి కోపం గురించిను అలాగే వచ్చేసరికి మన లస్ట్ఫుల్ థాట్స్ గురించి. మరి ఈ రెండు విషయాల్లో చూసేసరికి మరి మొదటగా యేసుక్రీస్తు ప్రభువారు మొదటిగా చెప్పిన మాట ఏంటంటే
కోప్పడుడి కానీ పాపం చేయకుడి అని చెప్పారు. మరి ఈ మాట చూసినప్పుడు మరి జాక్పన్ అంకుల్ నిజంగా మరి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి ఆయన నిజంగా బాగా మనకి వివరణ అంటే ఏంటి మనం కోప్పడాలి కానీ పాపం చేయకూడదు అని. నిజంగా అలా ఎవ్వరూ చెప్పరు. దాన్ని బట్టి నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ముందుగా మనము. ఎందుకు అంటే గనుక మనకి నిజంగా దేవుని యొక్క ప్రణాళిక అంటే ఏంటంటే దేవుడు ఆ మాట చెప్పి దానికి అర్థం ఏంటి అని అంకుల్ ద్వారా మనకు తెలియజేసినందుకు నిజంగా మనం దేవుడికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే ఏంటంటే మరి అంకుల్ మనకి ఆ సత్యంను మనకి తెలియజేసినందుకు నిజంగా అంకుల్ నేను చాలా రెస్పెక్ట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ అంకుల్ చెప్పిన మాట ఏంటంటే మనము కోప్పడాలి. ఎప్పుడు అంటే గనక ఎప్పుడైతే దేవుని నామము మరి గనక దూషింపబడినప్పుడు, లేదంటే దేవుని నామ విషయమై మనం ఖచ్చితంగా కోపం తెచ్చుకోవాలి. అంతేకాని మన సొంత నామ విషయం అంటే మనకేమన్నా ఇబ్బంది కలిగినా, మనకేమన్నా అయినప్పుడు గాని మనం అప్పుడు కోప్పడటానికి లేదు అని చెప్పి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మరి నిజంగా మనం చూస్తే ఏంటంటే మరి ఈ మాట చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో బ్యాలెన్స్ ఉంది. నేను ఈ మాట గమనించినప్పుడు చాలా క్లియర్‌గా నేను చూసింది ఏంటి అంటే గనుక యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో చూసింది ఏంటంటే మరి క్లియర్‌గా అంటే ఆయన తండ్రి నామం అవమానం జరిగినప్పుడు మరి ఆ యొక్క టెంపుల్‌లో అంటే ఏంటంటే ఆ యొక్క గుడిలో మరి ఆయన తండ్రి నామంకు అవమానం జరిగినప్పుడు నిజంగా కోప్పడ్డాడు వాళ్ళ మీద. మరి కొరడా చేసి ఆ యొక్క టేబుల్స్ అన్నిటిని చెల్లాచెదరు చేసి వాళ్ళని నా నా తండ్రి గృహమును మీరు వ్యాపార గృహంగా మార్చొద్దు అని చెప్పి నిజంగా వాళ్ళ మీద కోప్పడతాడు. అలాగే ఆయన నామం అంటే ఏంటంటే ఆయన్ని ఎవరైనా సాతానా అని దూషించినప్పుడు, లేదా ఆయన్ని ఎవరైనా ఉమ్మివేసినప్పుడు, లేదా ఆయన్ని కొట్టినప్పుడు ఆయన ఏ మాత్రం కూడా రెస్పాండ్ అవ్వలేదు. మరి చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఒక అర్థంగా చూస్తే గనుక ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో బ్యాలెన్స్ ఉంది. కానీ మనము మరి అదే విషయం మన జీవితంలో చూసుకోవాలి. మనం ఈ మాట చెప్పారు కదా కోప్పడండి కానీ మనం పాపం చేయకూడదు. అంటే ఏంటంటే దేవుని నామ విషయమై మనం కోప్పడొచ్చు అని చెప్పి. మనం ముందుగా దేవుని నామ విషయమై మనం కోప్పడాలి. అంటే దేవుని నామం అవమానం జరుగుతున్నప్పుడు కోప్పడాలి అంటే ఫస్ట్ మనల్ని మనం చాలా పరిశీలించుకోవాలి. నా నామ విషయంలో మరి నన్ను అదే విధంగా అంటే నాకు ఎవరైనా హాని చేస్తున్నప్పుడు అంటే నా నామాన్ని అంటే నా సెల్ఫిష్ యాంబిషన్స్ లో వచ్చేసరికి నన్ను ఎవరైనా నా పేరుని చెడగొడుతున్నారు లేదా నా గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడుతున్నారు నా వైఖరి ఎలా ఉంది? నిజంగా అక్కడ నా వైఖరి విషయంలో నిజంగా నన్ను నేను తగ్గించుకోకుండా, నన్ను నేను హంబుల్ చేసుకోకుండా, దేవా ఏమైనా పర్లేదు నా నామంకు చెడ్డ పేరు వచ్చినా పర్లేదు. నన్ను ఎవరు చెడ్డగా అనుకున్నా పర్లేదు నేను నిన్ను వెంబడిస్తాను. నా గురించి ఏమైనా పర్లేదు. నా గురించి ఎలాంటి మాటలు మాట్లాడినా పర్లేదు అని చెప్పి నిజంగా మనల్ని మన విషయమై ఎవరినైనా సరే మన విషయమై మనకేమైనా అవమానం జరుగుతున్నప్పుడు లేదా మన విషయంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన పిల్లల విషయంలో కానీ ఎక్కడైనా సరే అంటే నా స్వార్థం అంటే నా విషయంలో నాకెక్కడైనా అవమానం జరుగుతున్నప్పుడు నా యొక్క తీరు ఎలా ఉంది? అంటే ద వే ఐ బిహేవ్ అంటే నా యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది? నిజంగా మన రెస్పాన్స్ ఫస్ట్ మనం అది చూడాలి. దేవా ఫస్ట్ నిజంగానే యేసుక్రీస్తు ప్రభువా 30 ఇయర్స్ మినిస్ట్రీకి వచ్చే ముందు తన 30 ఇయర్స్ ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో మరి చాలా విషయాల్లో తనని వాళ్ళ మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా విషయాల్లో చాలా విషయాల్లో తనని చాలా అపహేళన చేసుంటారు ఖచ్చితంగా. మరి తండ్రి కోసం నిలబడుతున్నప్పుడు అప్పుడు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. మరి తన నామం దూషింపబడుతున్నప్పుడు తండ్రి ఖచ్చితంగా అదేదో ఆ 3 ఇయర్స్ లో వచ్చింది కాదు. చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ప్రాక్టీస్ చేశారు. మరి ఆయన ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదు. ఆ విషయంలో ఆయన ఏమీ బాధపడలేదు. ఆ విషయంలో ఆయన ఏమీ అనుకోలేదు. అందుకు ఏంటంటే తండ్రి నామం అవమానింపబడినప్పుడు నిజంగా ఆయన కోప్పడ్డాడు. మనం చూడాలి ఇవాళ తండ్రి నామం అవమానం పడుతుంది అనంగానే మనం ఏంటంటే వేరే వాళ్ళ మీద చాలా ఇంకా చెప్పాలి అంటే గనుక సిఎఫ్సిలో మనం సత్యాలు వింటున్నప్పుడు ఏమవుతుంది అంటే గనుక నిజంగా నా జీవితంలో జరిగిందా చెప్తానండి. వేరే వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. నా జీవితంలో ఏంటంటే నా జీవితం సొంతగా ఫస్ట్ నా జీవితం నేను పరిశీలించుకోకుండా నేను దేవుడి నామానికి నా ద్వారా నా కుటుంబం ద్వారా నా పిల్లల ద్వారా దేవుడి నామానికి ఎంత అవమానం జరుగుతుందో నేను పట్టించుకోకుండా వేరే వాళ్ళు ఎవరికైతే సత్యం తెలీదో వేరే మినిస్ట్రీ చేస్తున్నవారు వేరే వాళ్ళు పరిచర్య చేస్తున్నారు వాళ్ళకి పూర్తి సత్యం తెలియదు నాకు తెలిసినట్టుగా. వాళ్ళు ఏమన్నా చిన్న తప్పు చేయంగానే నాకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అది అలా చేయకూడదు, అది అలా కరెక్ట్ కాదు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. నేను దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది నీ వాక్యంలో లేదు కదా ఇలా
వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళు చేసేది తప్పు కదా, ఇంకా నా దగ్గరికి ఎవరైనా మా అక్క వాళ్ళు వీళ్ళు ఎవరైనా వస్తే నేను ధైర్యంగా వాళ్ళ ముందు చాలా కోపంగా వాళ్ళని చాలా కోపంగా చెప్పేవాడిని. కానీ తర్వాత నేను తండ్రి దగ్గరికి వెళ్ళి నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసినప్పుడు, దేవా ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అని అడిగినప్పుడు దేవుడు నన్ను అడిగిన ఒకే ఒక్క ప్రశ్న, మరి నువ్వు వాళ్ళ గురించి అంతలాగా చేస్తున్నావే, నీ ద్వారా అంటే నువ్వు జీవించే జీవితం ద్వారా, నువ్వు జీవించే నీ పద్ధతి ద్వారా, లేదా నువ్వు కండక్ట్ చేసుకునే నీ ప్రెజెన్స్ ద్వారా నా నామం దూషింపబడుతున్నప్పుడు నీ జీవితం విషయంలో నీకెంత కోపం, అంటే నీకు ఎంత కోపం వస్తుందా అసలు, నువ్వు లోపల నిజంగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావా, దేవా నిజంగా వాళ్ళు కాదు నీ నామాన్ని అవమానిస్తుంది, ఇంకా సత్యములు అన్ని నేను తెలుసుకున్నాను, నీ సత్యం తెలుసు, నీ ట్రూత్స్ అన్ని తెలుసు, ఇంకా నిజంగా కొత్త నిబంధన విధాన జీవితం అంటే నాకు తెలుసు. మరి ఇలా తెలిసినప్పుడు నేను ఎంతలాగా మరి నేను నిజంగా దేవుడి నామం అవమానం ఎవరు కలిగిస్తారు అంటే ఎవరో అన్యులు వాళ్ళు వీళ్ళు కాదు, మనమే దేవుడి చిత్తానుసారంగా జీవించాలని తెలుసుకొని, ఆయన వలె మనం మారాలి అని తెలుసుకొని, పాపముని జయించాలి అని మనం తెలుసుకొని, ఆయన దేని కోసకై సంఘం కొరకై ఆయన వెల చెల్లించాడని ఇవన్నీ మనం తెలుసుకోడా, ఇంకా దాని కొరకు జీవించకుండా ఈ లోకం కొరకు లోక ఆశల కొరకు జీవిస్తూ, ఇంకా చెప్పాలంటే స్వార్థం నా కొరకు నేను జీవిస్తూ, నేను వేరే వాళ్ళు ఎవరైనా సరే సత్యం తెలియని వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే నేను వాళ్ళ విషయంలో కోపడుతున్నాను. మరి నా జీవితంలో నేను ఎంత పరిశీలించుకోవాలి. నేను అప్పుకున్న ఫస్ట్ గాడ్, నేను వేరే వాళ్ళని వేలెత్తి చూపించే ముందు మొదటిగా ఆ వేలు నా వైపు చూపించుకుంటాను. నా పర్సనల్ జీవితంలో ఆ క్రాస్ నేను ఫస్ట్ బేర్ చేస్తాను. ఫస్ట్ నేను బేర్ చేయాలి. గాడ్ నాకు నేర్పించండి. నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను, ఎక్కడైతే నీ నామం అవమానం జరుగుతుందో నా జీవితం ద్వారా, నేను మాట్లాడే మాట ద్వారా, నేను చూసే చూపు ద్వారా, నేను చేసే పని ద్వారా, నేను ప్రవర్తించే ప్రవర్తన ద్వారా, ఏదైనా నేను చేసేది ఏదైనా సరే నీ నామానికి అవమానం కలిగిస్తుంటే వెంటనే నా జీవితంలో నిజంగా నా పట్ల నాకు కోపం తెప్పించండి. ఇది రియల్ జెలసీ ఆఫ్ గాడ్ అంటారు. ఈ కోపం వేరేలాగా అర్థం చేసుకోవద్దు, జెలసీ ఆఫ్ గాడ్. ఎందుకంటే పాత నిబంధనలు రాయబడి ఉంది, ఆయన యొక్క జెలసీ నన్ను నిజంగా నాలో నిండుకొని ఉంది అని చెప్పి యెరెమీయా భక్తుడు రాస్తాడు. ఏమనంటే ఆయన 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 యొక్క అగ్ని నాలో మండుతుందంట హృదయంలో. అలాగ నీ హృదయంలో దేవుడి నామం నీ జీవితం ద్వారా అవమానకరంగా అవుతున్నప్పుడు ఎంత నీలో మండుతుంది పట్టించుకో. మనం ఏంటంటే మన భార్యను ఒకసారి కోప్పడినప్పుడు, లేదా మన భార్య మీద మనం చాలా కండక్ట్ కరెక్ట్ గా లేనప్పుడు, లేదా వేరే వాళ్ళ పట్ల మన పద్ధతి కరెక్ట్ గా లేనప్పుడు అస్సలు పట్టించుకోము. ఓకే అమ్మో తప్పు చేసాం, ఓకే ఇప్పుడు క్షమాపణ అడగాలి కదా, వెళ్ళి ఒక మాట అడిగేద్దామనే ఉంటది తప్ప యూ డోంట్ రిపెంట్. మనం రిపెంట్ అవ్వట్లేదు. అందుకే ఏంటంటే అదే పాపంలో పదే 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 పడుతున్నాము. మనం ఆలోచించాలి, దేవా నువ్వు ఎంత జలసీగా ఉన్నావు, నీ నామ విషయంలో ఏమన్నా అయితే నువ్వు అస్సలు పట్టించుకోలేదు, నాకు అలాంటి జీవితం ఇవ్వండి. అలాంటి జీవితం నిజంగా మనం ఆ జీవితం కోరుకునేటప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే దేవుడి నామం అపహేళన జరుగుతున్నప్పుడు దేవుడు నిన్ను నిలబెడతాడు అక్కడ. అప్పుడు నిజంగా లెగిసి నిజంగా మన జీవితమే మాట్లాడుతుంది. పౌలు భక్తుడు తిమోతికి రాసిన పత్రికలో అదే రాస్తాడు. ఏంటంటే నీ జీవితము ఎదుటి వారికి మాటల ద్వారా అవసరం లేదు, నువ్వు చెప్పవసరం లేదు, నీ జీవితమే సాక్ష్యముగా ఉండాలంట. మరి ఈరోజు జాక్పూనన్ అంకుల్ విషయంలో మనం చూస్తే ఆయన జీవితము సాక్ష్యంగా ఉంటది. ఆయన చెప్తున్న సత్యాలు ఎందుకు అంత స్ట్రాంగ్ గా నిలబడ్డాయంటే ఆయన జీవితమే సాక్ష్యము. ఆయన ఎవరు అపహేళన చేసినా, ఎవరు ఆయన తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని పెట్టినా సరే అంకుల్ ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. అందుకే ఏంటంటే దేవుడు సత్యాన్ని బోధిస్తున్నప్పుడు నిజంగా అంకుల్ విషయంలో మన ఆ సత్యాలన్నీ దేవుడు ట్రూత్స్ నిజం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నామం ఏమైనా కానీ పట్టించుకోలేదు అంకుల్. కానీ దేవుడి నామం అపహేళన జరుగుతున్నప్పుడు అంకుల్ నిలబడటానికి దేవుడు స్ట్రెంత్ ఇచ్చాడు. మన జీవితంలో కూడా మనం కూడా అలాగే ఉండాలి అంటే ఫస్ట్ మనం హంబుల్ చేసుకోవాలి, మనం తగ్గించుకోవాలి. మనం ఏ విషయంలో దేవుడి నామం మన జీవితం ద్వారా, మన జీవితాల ద్వారా తప్పు జరుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా మనం వెళ్ళి రిపెంట్ అవ్వాలి. అలాగే రెండో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే లస్ట్ఫుల్ ఐస్. నిజంగా లస్ట్ఫుల్ థాట్స్ అండ్ లస్ట్ఫుల్ ఐస్ ఈ విషయంలో మాత్రం మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గాడ్ చెప్పిన అత్యధికమైన సీరియస్ అయిన థింగ్ ఏంటి అంటే ఇదే. ఎందుకంటే గనక తిమోతికి రాసినప్పుడు నేను చూసాను ఏంటంటే 45 years ఉన్న తిమోతికి పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఎందుకంటే నేను ఈ మధ్య తిమోతి గ్రంథం బాగా పరిశీలిస్తున్నప్పుడు నాకు అర్థమైంది 45 years ఉన్న తిమోతికి పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే జాగ్రత్తగా ఉండమని చెప్పి, ఆ లస్ట్ఫుల్ ఐస్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండమని చెప్తారు. ఇంకా ఏం చెప్తారంటే ప్రతి స్త్రీని ముందుగానే సహోదరిని అని నువ్వు అనుకోనే ప్రవర్తించాలి అని చెప్పి రాస్తారు.
నిజంగా మనం కూడా చూడాలి. ఎవరైనా సరే ఈరోజు నాకు లస్ట్‌ఫుల్ లేదు, థాట్ లేదు, ఐస్ లేవు అంటే గనుక నేను నమ్మను. ఖచ్చితంగా మనకుంటాయి. అది అది నిజంగా గాడ్ పెట్టిందే. కానీ ఏంటంటే గాడ్ ఏం కోరుకుంటున్నారు మన జీవితంలో అంటే మనం జయించాలి. ఇంకా చెప్పాలి అంటే నాట్ ఓన్లీ ఈ మోహకరమైన చూపులు అంటే కాకుండా ఇంకోటి ఏంటి అంటే లస్ట్ అంటే ఏంటంటే ఆహ్, ఇంకో లస్ట్ ఏముంటది మన హృదయంలో ఏంటంటే కొన్ని సార్లు నా జీవితంలో నేను చూసింది ఏంటంటే ఈ వరల్డ్‌లో ఏదో ఒకటి అంటే ఏంటంటే నేను నా లస్ట్ అనేది నేను నా జీవితంలో ఎలా ఏదైనా సరే నన్ను గాడ్ సెంటర్ నుంచి దూరం చేసే ఏదైనా సరే నాకు లస్టే. అంటే ఏంటంటే ఎనీథింగ్ డీవియేట్స్ మీ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే ఆయన యొక్క ప్యూర్ డివోషన్ నుంచి. అంటే ఆయన వైపు నా చూపుల నుంచి నన్ను తప్పించేది ఏదైనా సరే నాకు మోహమే. ఆ మోహం నుంచి మనం జయం పొందాలి. ఖచ్చితంగా ఏంటంటే ప్రతి విషయం ఏదైనా సరే మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తున్నది అంటే గనుక దేవుడి దగ్గరికెళ్ళి మనం ప్రతిరోజు అడగాలి. దేవా నాలో ఉన్న ఆ యొక్క మోహంని చూపించండి. ఆ లస్ట్‌ఫుల్ డిజైర్స్‌ని నాకు చూపించండి. ఖచ్చితంగా మనం జయించాలి. అన్నిటి నుంచి మనం జయించాలి. ఇది ఒక్క రోజులో జయించేది కాదు. ప్రతి డే మనం గాడ్ దగ్గరికెళ్ళి అడగాలి. గాడ్ నాలో ఉన్న లస్ట్ నాకు చూపించండి. లస్ట్‌ఫుల్ థాట్స్ వస్తున్నా అడగాలి గాడ్‌ని జయం కావాలి అని చెప్పి. ఎందుకు ఇంకా చెప్పాలి అంటే గనుక మనము రోజంతా దేనితో నింపుకుంటామో ఖచ్చితంగా అదే మన జీవితంలో ఉంటది. ఇంకా యవ్వనస్తులైతే తన యవ్వన జీవితం అంతే నేను చెప్తాను. ద బెస్ట్ థింగ్ ఏంటంటే వాక్యంతో నింపుకోవాలి. వాక్యంతో నింపుకుంటే తన యొక్క నిజమైన పర్ఫెక్ట్ అయిన టైమ్స్‌లో గాడ్ వాక్యంతోనే మాట్లాడతారు. మనం జయించగలుగుతాం. ఎనీథింగ్ మన జీవితంలో ఏదైనా సరే దేవుడి నుంచి దూరం చేసే ప్రతిదీ వ్యామోహం. ఆయన యొక్క ప్రెజెన్స్ వైపు నుంచి దూరం చేసే ఏదైనా సరే ఆయన యొక్క ప్యూర్ డివోషన్ వైపు నుంచి ఆ ప్రతి దాన్ని మనం వదిలిపెట్టాలి. ఇంకా మరి ముఖ్యంగా బాయ్స్ అయితే లస్ట్‌ఫుల్ ఐస్ స్త్రీని చూసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన కళ్ళునని మాత్రమే కాదు మన హృదయంని మనం దేవునికి పరిశుద్ధంగా అర్పించాలి. దేవుడికి అలాంటి అర్పణ మాత్రమే కావాలి. ఒకవేళ లేకపోతే గనుక గాడ్ దగ్గరికెళ్ళి ప్రతిరోజు ఎళ్లి అడగాలి స్ట్రెంత్. నాకు ఈ 2 చూసినప్పుడు కోపం కానీ, లస్ట్‌ఫుల్ థింగ్స్ చూసినప్పుడు అర్థమవుతది నేను ఎంతగా దేవుడి పైన ఆధారపడాలి అని. ప్రతిరోజు నిజంగా ఒక అడుక్కునేవాడు ఎంతలాగా తన తిండి కోసం ఎంతలాగా పొద్దున్నే లెగిచి వెళ్ళాలో ప్రతి ఇంటికి. ఈ 2 పాపములు నా జీవితంలో చూసిన ప్రతిరోజు అనిపిస్తది దేవా నాకు నువ్వు లేకుండా ఇది జయించడం అసాధ్యం నేను. నా వల్ల కాదు కూడా. నా కళ్ళను తీసివేసినా సరే నా హృదయంలో నింపుకున్న వాటి నుంచే నా లస్ట్‌ఫుల్ డిజైర్స్ నాకొస్తాయి. సో నాకేం కావాలంటే నీ పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఇంకా చెప్పాలంటే అంకుల్ ఒక మాట చెప్పారు. రివరెన్స్ భయభక్తులు కలిగిన ఆత్మ కావాలి. నిజంగా మనం ప్రార్థన చేయాలి. దేవా నాలో భయభక్తులు కలిగిన ఆత్మను నాలో నింపండి. నా పిల్లల్లో నింపండి. ఇంకా చెప్పాలంటే వైఫ్స్ ప్రార్థన చేయాలి. ఏమనంటే నా హస్బెండ్ బయటికి వెళ్తున్నాడు దేవా పని చేస్తున్నాడు. ఆయనలో భయభక్తులు కలిగిన ఆత్మని మీరు నింపండి అని చెప్పి ప్రార్థన చేయాలి. ఎన్ని సార్లు ప్రార్థన చేస్తున్నాం మనం. నిజంగా హైదరాబాద్‌లో ఈ మెసేజ్ చెప్పినప్పుడు పీటర్ బ్రదర్ ఈ వాక్యం చెప్పారు. మీరు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మీ పిల్లల గురించి ప్రార్థన చేయాలి. హస్బెండ్స్ గురించి ప్రార్థన చేయాలి. హస్బెండ్స్ వైఫ్స్ గురించి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలంటే ఆ రివరెన్స్ కలిగిన ఆ స్పిరిట్‌ని మా కుటుంబంలో ఉంచండి దేవా అని చెప్పి. ప్రతిరోజు ప్రార్థన చేయాలంట. ఆ రివరెన్స్ లేకపోతే దేవునికి ఇష్టలుగా జీవించడం. అంటే ఏంటంటే నమ్మకంగా మనం దేవుడి పట్ల ఉండటం అసాధ్యమంట. సో మనం నిజంగా రివరెన్స్ కలిగిన ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి. దేవుడి మాటలు దీవించుగాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:26 కోపపడుడి కానీ పాపం చేయకుడి. ఈ మెసేజ్ వింటున్నప్పుడు 2 రకాల కోపాల గురించి జాక్ బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా అటువంటి ఎక్స్ప్లెనేషన్ మనకు దొరకడం చాలా అదృష్టం. అయితే ఈ అధ్యయనం వింటున్నప్పుడు ఫస్ట్ కోపం నా మీద నాకే రావాలి. దేవుని గణపరిచే విషయంలో నేను ఎక్కడైనా నేను తప్పు చేయకుండా ఉండాలి అంటే నేను నా మీద ముందు నాకు కోపం రావాలి అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఎందుకని ఈ మాట అంటున్నానంటే నేను చాలా సంవత్సరాలుగా ఈ లోకంలో అలవాటు పడిపోయి జీవించేశాను. సడన్ గా మారాలి సడన్ గా అంటే అది ఒక్క రోజుతో అయ్యే పని కాదు. అయితే నేను దేవునికి ప్రాముఖ్యతనిస్తూ ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన నామాన్ని మాత్రమే నేను గణపరచాలన్నది టార్గెట్ నా యొక్క హృదయంలో ఉంటే నాకు అదే గురిగా ఉంటే నేను ఎప్పటికప్పుడు నన్ను నేను సరి చేసుకోవటానికి చాలా వెసులుబాటు అనేది ఈ అధ్యయనం ద్వారా నాకు దేవుడు చూపించారు. ఎలా అంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని నామాన్ని
అవమానపరిచే వారి పట్ల ఎలా అయితే కోపం తెచ్చుకున్నారో అటువంటి కోపం నా మీద నాకు ఉండాలి. అటువంటి కోపంతో నేను దేవుడి నామాన్ని దూషింపబడనివ్వకుండా నన్ను నేను దేవునిలో భద్రపరుచుకుంటూ ఆయన మహిమపరిచేటువంటి కోపం నా మీద నాకు రావాలి ఫస్ట్ అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. ఎదుటి వారిలో లోపాలను ఎతికి ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయటం దేవుడికి ఇష్టం లేనటువంటి పని. ఫస్ట్ నన్ను నేను సరి చేసుకుంటూ నన్ను నేను విమర్శించుకుంటే ఆయన యొక్క తీర్పు నేను ఆయనకి తీర్పుకి నేను లోనవను అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఈ అధ్యయనాల ద్వారా నేను చాలా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. అయితే ఈ అధ్యయనం ద్వారా ఈ యొక్క కోపం అనే విషయంలో నేను ఎదుటి వాటిని జడ్జ్ చేసే ముందు నన్ను నేను జడ్జ్ చేసుకోవాలి, నన్ను నేను సరి చేసుకోవాలి. నాలో కూడా చాలా లోపాలు ఉన్నాయి, దేవుణ్ణి అవమానపరిచే లోపాలు చాలా ఉన్నాయి. అది నాకు దశల వారీగా దేవుడు నాకు చూపిస్తూ వచ్చారు. అవన్నీ సరి చేసుకుంటూ వచ్చాను. అందుని బట్టి దేవునికి వందనాలు. అయితే నిజంగా ఆయన విషయంలో తీవ్రత కలిగి నిజంగా ప్రభువా నేను నీ కోసం నేను జీవించాలని ఆశపడుతున్నానని యథార్థ హృదయంతో ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా దేవుడు అటువంటి కృపనిస్తారు. సరి చేసుకునేటువంటి ఛాన్స్ దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తారు అన్న విషయాన్ని నేను తెలుసుకుంటూ వస్తున్నాను. ఈ అధ్యయనంలో నేను ముఖ్యంగా తెలుసుకున్నాను. ఫస్ట్ నా మీద నేను పవిత్రమైనటువంటి దేవుని యొక్క నామాన్ని నేను దూషింపబడకుండా ఫస్ట్ నా మీద నాకే కోపం రావాలి అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. అయితే దేవుడి నామాన్ని గణహీనపరిచేటువంటి పరిస్థితులు చాలా దొరుకుతాయి. నాకు గత కొన్ని నెలలుగా అయితే మా యొక్క కాలనీలో ప్రేయర్స్ పెడుతున్నాం రమ్మని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. అయితే వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళు కేవలం కృపను గురించి మాత్రమే బోధిస్తున్నారు, సత్యాన్ని బోధించట్లేదు. బోధించినప్పుడు నాకు జడ్జిమెంట్ స్పిరిట్ వచ్చేస్తుంది నాలో. అయ్యో వీళ్ళు సత్యాన్ని బోధిస్తే పాపం వీళ్ళందరూ ఆ సత్యం ప్రకారం కనీసం నడవటానికైనా ప్రయత్నిస్తారు కదా, నడిచినప్పుడు దేవుడిని ఎరుగుతారు కదా అనేటువంటి జడ్జిమెంట్ నాకు వచ్చేస్తుంది. అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఫస్ట్ నేను సరిగ్గా లేను, నాలో ఇటువంటి జడ్జిమెంట్ స్పిరిట్ కూడా ఉండకూడదు. ఫస్ట్ నేను సరిగ్గా లేను. నేను అన్ని విషయాల్లో దేవుడికి లోబడుతూ ఆయన నామాన్ని గణపరిచినప్పుడు నేను ఇతరులకు చెప్పడానికి అర్హురాలను అవుతాను అని నేను కామ్ డౌన్ అయిపోయా. అయితే ఈ అధ్యయనం ద్వారా దేవుడు నాలో ఉన్నటువంటి లోపాన్ని మరి స్పష్టంగా ఎత్తి చూపించారు. అదే విధంగా నేను సరిగ్గా లేనని చెప్పేసి దాన్ని నేను ఎక్కడికక్కడ నేను వదిలేయటం కాదు, కానీ తెలిసినటువంటి సహోదరులకి నా వంతుగా నేను చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను, చెప్పి ఉన్నాను. ఇంకా దేవుడు ఆ విషయంలో కృపనివ్వాలని చెప్పేసి ఏ విషయాల్లో నేను ఎలాగ నడుచుకోవాలి, ఆయన విషయాల్లో మరింతగా దేవుడిచ్చిన జ్ఞానంతో నేను ముందుకెళ్ళాలని చెప్పేసి నేను తెలుసుకున్నాను. అదే రీతిగా రెండో విషయం వచ్చేసరికి మోహపు చూపులు. నిజంగా మన మైండ్ ఏటి మీద ఉంటుందో అవే మనకి రిజల్ట్ గా కనబడతాయి. ఇందాక బ్రదర్ చెప్పినట్టు మన హృదయాన్ని దేంతో అయితే నింపుకుంటామో అదే మన యొక్క ప్రవర్తనలో మనం చేసేటువంటి పనుల్లో రిజల్ట్ గా కనబడుతూ ఉంటుంది. నేను ఈ మోహపు చూపు గురించి నేను చాలా సార్లు జాక్ బ్రదర్ మెసేజ్ నేను విన్నప్పుడు నిజంగా ఖాళీగా జస్ట్ సోషల్ మీడియా యాప్స్ ని చూస్తూ సోషల్ మీడియా యాప్స్ ని ఫాలో అవుతూ, ఓకే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటుంది, తప్పు లేదు. కాకపోతే అందులో దట్టి రీల్స్ ని పోస్ట్ చేయటం, ఆ రీల్స్ ని చూడటం, వాటికి ఎడిక్ట్ అయిపోవటం, అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. ఖాళీగా మన హృదయాన్ని ఖాళీగా ఉన్న సమయంలో మన హృదయాన్ని ఇటువంటి వేస్ట్ ద్వారా మన హృదయాన్ని నింపుకుంటే నిజంగా మనం ఆ పాపాన్ని పట్ల జయాన్ని పొందలేమన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా అద్భుతమైనటువంటి దేవుడు. ఆయన ఖచ్చితంగా ఈ రెండు పాపాల గురించి నొక్కి ఒక్కానించి చెప్పారు. ఈ రెండు పాపాలు చేస్తే నరకానికి వెళ్తారని. అయితే కోపం విషయంలో ఎటువంటి వైఖరిని కలిగి ఉండాలి అన్న విషయం తెలుసుకున్నప్పుడు, రెండో విషయం మోహపు చూపు విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంలో ఈ అధ్యయనం నాకు చాలా ఉపయోగపడింది. అయితే మంచి విషయాలతో మనల్ని మనం బిజీగా చేసుకుంటే చెడ్డ విషయాలు చేసేటువంటి ఖాళీ సమయం లేకుండా ఉంటుందన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. మోహపు చూపు అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. దేవుడు కృపను బట్టి అటువంటి థాట్స్ గాని అటువంటి ఆలోచనలు గాని నిజంగా ఇప్పటి వరకు రాలేదు. అందుకు దేవుడే సాక్షి.
అయితే యవ్వనస్తులు చాలా శోధింపబడుతున్నారు ఈ రోజుల్లో. నిజంగా ఈ యొక్క సోషల్ మీడియా యాప్స్ ని బట్టి చాలా 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 శోధింపబడుతున్నారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని కూడా కోల్పోతున్నారు. ఈ ఇటువంటి విషయాలను బట్టి యవ్వనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే జాక్ బ్రదర్ గారు ఒక మెసేజ్ లో చెప్తారు, దేవుడి వద్దకి 2 విధాలుగా రావచ్చుంట. ఒకటి భయభక్తులు కలిగి రావాలి. 2 ప్రేమతో రావాలి. ఓకే. ప్రేమతో రావాలి అన్నది ఇప్పుడు ఆహ్, సాధ్యం కానప్పుడు కనీసం భయభక్తులతో దేవుడి యొద్దకొస్తే నిజంగా దేవుడు ఖచ్చితంగా వారికి హెల్ప్ చేస్తారు. ఆ భయభక్తులు కలిగినటువంటి స్టేజ్ నుంచి దేవుని ప్రేమించే స్టేజ్ కి దేవుడే తీసుకెళ్తాడు. నిజంగా దేవుడిని ఆ విషయాన్ని అడగాలి. ప్రభువా, నాకు నీ యందు భయభక్తులు నాకు నేర్పించమని చెప్పేసి దేవుడిని అడిగితే దేవుడు అద్భుతమైనటువంటి జ్ఞానం చేత మనల్ని నింపి వాటి నుంచి పారిపోవటానికి సహాయం చేస్తారు. ఫస్ట్ మనం యథార్థ హృదయంతో నిజంగా యోబు గారి విషయంలో దేవుడు పలికినటువంటి మాట, ఆ యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అంటే ఇక్కడ చెప్తున్నారు, ఆయన పర్టికులర్ గా దేవుడు చెప్తున్నాడు. తను అంటే మనిషి పాపం చేస్తాడు, కానీ యథార్థవంతుడిగా ఉండి నీతివంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. మనం కూడా ఈ రోజున ఓకే, తప్పు చేసేసాం, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఆయన్ని అడిగితే, నేను తప్పు చేశాను, యథార్థంగా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నాకు సహాయం చేయి అని చెప్పేసి మనం ఆ చెడుతనాన్ని విసర్జిస్తే ఈ రోజు కూడా దేవుడు మన గురించి ఇటువంటి సాక్ష్యాన్ని ఖచ్చితంగా ఆయన పలుకుతారు. మనం మనుషుల యొక్క సాక్ష్యాన్ని పొందడం కంటే దేవుడి యొక్క సాక్ష్యాన్ని పొందడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనుషుల యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారిపోవచ్చు, మనం చెప్పలేం. కానీ దేవుడి యొక్క మన పట్ల దేవుడికి ఒక అభిప్రాయం కలిగితే అది నిజంగా దాన్ని నిలబెట్టుకుని జీవిస్తే గనక దేవుడు ఖచ్చితంగా మన యొక్క జీవితాల్ని ఆ రీతిగా నిలబడతారు. ఇదే మాటను అతడు యథార్థవంతుడను న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడు లేడు అని ఈ రోజు కూడా దేవుడు మన గురించి ఖచ్చితంగా పలుకుతారు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కానే కాడు. యవ్వనస్తులు ఖచ్చితంగా ఈ విషయంలో రాడికల్ గా ఉండి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ ఆయన వేడుకోవాలి. నిజంగా తల్లిదండ్రులని మోసం చేయకుండా, తల్లిదండ్రులు చూడర్లే, వాళ్ళకేం తెలియదులే అని చెప్పేసి మోసం చేస్తే ఓకే, వాళ్ళు మోసం చేసినట్టు కాదు, మనల్ని మనం మోసం చేసుకున్నట్టు, భగవంతుని మోసం చేసినట్టు. ఈ విషయంలో చాలా రాడికల్ గా ఉండి దేవుడి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఈ యొక్క మోహపు చూపుని, మోహపు ఆలోచనని జయించాలి అంటే ముందు యథార్థంగా మనం దేవుడి యొద్దకు వెళ్ళి మనం సరి చేసుకుంటే నిజంగా దేవుడి ఎదుటను మనుషుల ఎదుటను యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా అయితే ఆయన వర్ధిల్లారో మనం కూడా ఈ రోజున వర్ధిల్లుతామని చెప్పేసి ఈ ఈ యొక్క అధ్యయనం ద్వారా ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఈరోజు మరొకసారి జాక్ బ్రదర్ 2 పాపాల గురించి చెప్పారు. అది కోపము, మోహపు చూపు. అయితే ఏ ఏ సందర్భాల్లో కోపపడొచ్చు అన్న దాని గురించి జాక్ బ్రదర్ ఈ వారం మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. యేసు ప్రభువు మరి పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు మరి మతం పేరుతో డబ్బు సంపాదిస్తున్నప్పుడు వాళ్ళ మీద ఆయన కోపగించుకున్నాడు. ఇంకొక సందర్భంలో మరి మతం పేరుతోటి ఇతరులు మేలు చేయడానికి కూడా వాళ్ళ అభ్యంతరంగా ఉన్నప్పుడు యేసు ప్రభు కోపడ్డాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు ఎవరి మీద కోపపడ్డాడంటే మత సంబంధుల మీద. మతము ప్రజలకు మేలు చేయదు. క్రైస్తవం ఎప్పుడు మతం కాదు, ఒక మార్గం. అది ఈ మార్గంలో మన పొరుగువాడికి మనం మేలు చేస్తాం. ఇది ఆరోగ్యకరమైన బోధ. ఇతరులకు మనం మేలు చేస్తే బోధ ఇది. కానీ మతము ఇతరులకు కీడు చేసేది. మతము మరి పేరుతో డబ్బు సంపాదిస్తారు. మత సంబంధులు గర్విష్ఠులుగా ఉంటారు. కనుక అటువంటి వ్యక్తుల మీద యేసు ప్రభువు కోపడినట్టు మనం చూస్తాం. ఖచ్చితంగా మనం కూడా మన సంఘంలో అటువంటి మత సంబంధులు కనిపించినప్పుడు ఆ మత సంబంధుల యొక్క లక్షణం ఏంటంటే ఇతరులకు హాని చేసే వ్యక్తులుగా ఉంటారు. ఇతరులను తప్పుదారి పట్టించే వ్యక్తులుగా ఉంటారు. అదేవిధంగా మరి దేవుని పేరుతో డబ్బు సంపాదించే వ్యక్తులుగా ఉంటారు. అటువంటి వ్యక్తుల మీద మనము కోపపడాలని దేవుని వాక్యం మనం చెప్తుంది. అటువంటి వ్యక్తుల ద్వారా దేవుని నామం దూషించబడుతుంది. మనకు అటువంటి వ్యక్తుల మీద
మరి మనం కోప్పడాలని మరి దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం చాలా సందర్భాల్లో మనం పట్టింపు కలిగి ఉండం. యేసునామం దూషించబడుతున్నప్పుడు, యేసు ప్రభువు దూషించబడుతున్నప్పుడు మనకు ఎటువంటి భారం ఉండదు. ఎందుకంటే మనం మన గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం కానీ యేసు ప్రభు గురించి మనం ఎక్కువ ఆలోచించాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎవరైతే ఆయన నామం గురించి, ఆయన నామం కనపరచబడాలి అని చెప్పి కోరుకుంటారో మరి అటువంటి వ్యక్తులు దేవుడు మరి దీవిస్తాడని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా ఆ విధంగా ఉండాలని కూడా దేవుని వాక్యం అని చెప్తుంది. కనుక మరి యేసు ప్రభు కోపపడిన ఏకైక సందర్భం మత సంబంధుల మీద ఆయన కోపపడ్డాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకానొక సందర్భంలో ఆయన ఒక అంజూరపు చెట్టుని శపించినట్టు మనం చూస్తాం. అసలు అంజూరపు చెట్టు కాయలు ఉన్నాయి, ఓన్లీ ఆకులు ఉన్నాయి, కానీ ఫలాలు లేవు. కానీ దూరం నుంచి చూసినప్పుడు అది ఫలాలు అన్నట్టు కనిపించింది. యేసుప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఫలాలు లేదని గుర్తించి వెంటనే శపించినట్టు మనం చూస్తాం. అంటే శపించడం అంటే కోపం కన్నా ఇంకా చాలా తీవ్రమైన పదం అనమాట. ఆయన శపించినట్టు మనం చూస్తాం. కనుక మత సంబంధులు మరి శాపగ్రస్తులను కూడా దేవుని వాక్యం మనం చెప్తుంది. కనుక మనము అటువంటి మత సంబంధమైన జీవితానికి మనం దూరంగా ఉండాలి. అదేవిధంగా అటువంటి మత సంబంధులు మన సంఘంలో కనిపిస్తే అటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా మనం కోప్పడాలన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అయితే రెండవదిగా వ్యభిచారం గురించి మరి రాయబడింది. వ్యభిచారం గురించి లేకపోతే మోహపు చూపు గురించి మరి దేవుడు ఎంత తీవ్రమైన పదాలు వాడాడంటే ఒకవేళ నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని మరి దాన్ని కుడి చేయి కాదు, కుడికన్ను అభ్యంతరపరిస్తే కనుక దాన్ని పెరికి వేయమని చెప్పి అన్నాడు. నీ కుడి చెయ్యి అభ్యంతరపరిస్తే కనుక దాన్ని నరికి పారవేయమని చెప్పాడు. అయితే కుడి చెయ్యి నరికివేయడం లేకపోతే కుడి కన్నుని తీసివేయడం దేవుని ఉద్దేశం కాదు, కానీ ఆ తీవ్రతను మనము అర్థం చేసుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అది ఎంత తీవ్రమైన పాపమో మనము అర్థం చేసుకోవాలి. అయితే మరి మోహపు చూపు గురించి లేకపోతే వ్యభిచారం గురించి మరి సామెతల గ్రంథంలో అసలు 2 విషయాలు నేను చూసి చదివాను. అది ఒకసారి మనం చూద్దాము. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. మరి 16వ వచనంలో మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే జార స్త్రీ నుండి, అదేవిధంగా మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి కాపాడుతుంది. అది కాపాడుతుంది. ఏది కాపాడుతుంది అని చెప్పి మనము 16వ అధ్యాయానికి మనం ముందుకెళ్తే కనుక 1, 2, 3, 4 వచనాలు ఉంటాయి మనకి. మరి మోహపు చూపుకి మనం ఏ విధంగా మనం దూరంగా పారిపోవచ్చు లేకపోతే అన్న దాని గురించి ఎక్స్ప్లెనేషన్ 2వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చదువుతాను. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞను నీ వద్ద దాచుకొని ఎడల, జ్ఞానమును నీవు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. ఇవన్నీ కంటిన్యూషన్ ఏంటంటే అనేకమైనది. ఈ విధంగా మనం చేస్తే కనుక దేవుడు అనేకమైన మేలులతో నింపుతాడు. ఒక మేలు ఏంటంటే 16వ వచనంలో అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడి పరస్త్రీని రక్షిస్తాడు. ఇంకో విధంగా చెప్పాలంటే మనం దేవుని వాక్యాన్ని మనము అంగీకరించాలి. దేవుని వాక్యం అంటే ఈ బైబిల్ సారాంశం ఏంటంటే కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలు. కనుక ఈ 5, 6, 7 అధ్యాయాలని మనము యాజ్ ఇట్ ఈస్ గా మనం అంగీకరించాలి. అది దేవుని వాక్యము. అదేవిధంగా మనం దాన్ని మన హృదయంలో దాచుకోవాలి. మనం చదవాలి, ధ్యానించాలి, బైహార్ట్ చేయాలి. అది మన హృదయంలో దాచుకోవాలి. అదేవిధంగా జ్ఞానమునకు నువ్వు చెవియొగ్గి హృదయపూర్వకం వివేచన అభ్యసించాలి. మనం పడిపోవచ్చు. తిరిగి మనము అభ్యాసంతో దేవుని సన్నిధికి వెళ్ళి హృదయపూర్వకంగా దేవుని మనం అడగాలి. ప్రభా, ఇది నా జీవితంలో ట్రూత్ అయ్యేటట్టు చేయి ప్రభా. ఇది వాక్యము, రాయబడిన వాక్యము కాదు కానీ అది నా జీవితంలో ఒక సత్యముగా మార్చు అని ప్రభు అడుగుతూ ఉండాలి. ఒక అభ్యాసం చేయాలి మనం. తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, అదేవిధంగా మనం దాని గురించి మనం మొర్రపెట్టాలి. ప్రభా, నాకు శక్తిని దయచేయి, దీన్ని అనుసరించి నాకు శక్తిని దయచేయి మనం మొర్రపెట్టాలి. అదేవిధంగా వెండిని వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనం వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల అంటే మనం విలువ ఇవ్వాలి.
దేవుని విషయాలు, దేవుని వాక్యానికి మనం విలువ ఇవ్వాలి. చాలా సందర్భాల్లో మనము దేవుని వాక్యాన్ని మనం ఏ విధంగా చూస్తామంటే, మనం పోగొట్టుకున్న రూపాయి నాణెంలాగా చూస్తాం. ఒక రూపాయి నాణెం పోతే దాని గురించి మనం పట్టించుకోము. ఒక నిమిషం కొద్దిసేపు చూస్తా ఉంటాం. పోకపోతే వదిలేస్తాం. కానీ ఒక బంగారు నాణెం పోగొట్టుకుంటే దానికోసం మనం వెతుకుతాము. ఒక బంగారు చైన్ పోతే దానికోసం మనం వెతుకుతాము. సో అదే విధంగా దేవుని వాక్యాలు, దేవుని సంబంధమైన విషయాలు ఆ విధంగా మనం వెతికితే గనక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. దాన్ని మన హృదయంలో దాచుకోవాలి. దాన్ని అభ్యసించాలి. దాన్ని అనుసరించేటట్లు దేవుని కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుని విషయాలు మనం విలువ ఇవ్వాలి. ఒక బంగారానికి విలువ ఇచ్చినట్టు, వెండిని దాచబడిన ధనానికి విలువనిచ్చి ఇస్తే గనక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరి అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడే పరస్త్రీని రక్షిస్తదని దేవుని వాక్యం మనకి చెప్తుంది. బాధాకరమైన విషయం ఏంటంటే సొలొమోను ఈ వాక్యాలు అనుసరించలేదు. ఈ వాక్యాలు అనుసరిస్తే అతడు ఈ మని స్త్రీలను వివాహం చేసుకునేవాడు కాదు, దేవునికి దూరం అయిపోయేవాడు కాదు. కానీ అతడు రాశాడు కానీ దీన్ని అనుసరించలేకపోయాడు. అయితే ఇంకొక వాక్యం కూడా రాయబడింది. 6వ అధ్యాయం 23, 24 వచనాలు. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చెడు స్త్రీ వద్ద నుండి పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. ఇక్కడ మళ్ళీ చెడు స్త్రీ నుండి పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటల నుంచి కాపాడేది ఏంటంటే శిక్షార్థమైన గద్దింపులు. అంటే ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు అసలు నాకు ఇది చదివినప్పుడు నాకు అర్థం కాలేదు. ఏంటి గద్దింపునికి ఎవరైనా గద్దిస్తే ఆ గద్దింపును మనం స్వీకరిస్తే గనక అది ఏ విధంగా చెడు స్త్రీ యొద్ద నుంచి పోకుండా మనల్ని కాపాడుతుంది, పరస్త్రీ పలుకు ఇచ్చపు మాటల నుంచి కాపాడటానికి ఏ విధంగా అది కాపాడుతుంది అని ఆలోచించినప్పుడు మరి మనకు తెలుసు 2 తిమోతి 2:22 అవినేచ్ఛల నుంచి నువ్వు దూరంగా పారిపోయి మరి దేవుని బిడ్డలతో సహవాసం చేయమని ఉంటది. ఎప్పుడైతే మనము నిజంగా గద్దింపును మనం స్వీకరించే మనసు ఉంటే కనుక, మనల్ని మనం తగ్గించుకుంటే కనుక దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఏంటంటే దేవుని బిడ్డల యొక్క సహవాసం, నిజమైన దేవుని బిడ్డల సహవాసం. ఒక సందర్భంలో యేసు ప్రభు మరి పేతురుని తీవ్రంగా గద్దించాడు. సైతానా నా యుద్ధ నుంచి పొమ్మ, సైతానా అని చెప్పి గద్దించాడు. తర్వాత పేతురుని అడుగుతాడు యేసు ప్రభు, ఏంటి నువ్వు కూడా వెళ్ళిపోతావా అని అన్నప్పుడు పేతురు ఒక మాట అంటే, ఎవరి దగ్గరికి వెళ్తాను ప్రభా, నిత్య జీవపు మాటలు నేను నువ్వు మాట్లాడి నిత్య జీవపు మాటలు అని చెప్తాడు. అంటే ఆ గద్దింపు మాటలు పేతురు ఏ విధంగా తీసుకున్నాడంటే నిత్య జీవపు మాటల కింద తీసుకున్నాడు. మనకు తెలుసు తర్వాత పేతురు పడిపోయినప్పటికీ మరి ఆ దేవుని బిడ్డలు అతడు పడిపోయాడు కానీ దేవుని బిడ్డల సహవాసాన్ని అతను వదులుకోలేదు. కనుక తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. అతడు పడిపోయినప్పటికీ కూడా తిరిగి లేచాడు. తిరిగి లేవడం మాత్రమే కాదు కానీ అపోస్తలులకే ఒక నాయకుడిగా దేవుడు నియమించినట్టు మనం చూస్తాం. కనుక మన జీవితంలో గద్దింపును స్వీకరించే మనసు మనకు కావాలి. ఎవరైనా గద్దించినప్పుడు నొచ్చుకోకూడదు. ఎవరైనా గద్దించినప్పుడు సంఘాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోకూడదు. ఆ విధంగా వెళ్ళిపోతే గనక మనం ఏం జరుగుతుందంటే దేవుని బిడ్డల సహవాసం మనం కోల్పోతాం. ఈ లోకంలో ఎంతో విలువైనది దేవుడు పరిశుద్ధాత్మ తర్వాత దేవుని తర్వాత ఎంతో విలువైనది ఏంటంటే దేవుని బిడ్డల సహవాసం. మనకి ఆ సహవాసాన్ని మనం కోల్పోకూడదు. మరి దేవుడు అటువంటి సహవాసం ఆయన ప్రేమించే బిడ్డలకి మాత్రమే దయచేస్తాడు. కనుక మనం ఆ గద్దింపుని స్వీకరించే వ్యక్తులకు మాత్రమే ఆయన దయచేస్తాడు. కనుక అటువంటి గద్దింపు కలిగిన మనస్సును మనం కలిగి ఉండి దేవుని బిడ్డల సహవాసం కలిగి ఉంటే కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చెడు స్త్రీ వద్ద నుంచి పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలు లోబడకుండాను అది నిన్ను కాపాడుతుంది. కనుక మరి మనం సహవాసానికి మనం విలువ ఇవ్వాలి. మనం వెన్స్డే ప్రేయర్, ఆదివారం ప్రార్థన జరుగుతూ ఉంటది. మనం దానికి విలువ ఇవ్వాలి. మనం క్రమం తప్పకుండా రావాలి, సమయానికి రావాలి. దానికి మనం విలువ ఇవ్వాలి. ఏదో వీలుంటే వస్తాను, వీలు లేకపోతే మానేస్తానంటే అది బంగారాన్ని వెతికినట్టు కాదు. అది మనం రూపాయి నాణం చూసినట్టు మనం చూస్తాం. నిజంగా బుధవారం ప్రార్థనకు మనం ఎంత విలువ ఇస్తున్నాం? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒక రూపాయి నాణ్యంలాగా దీన్ని చూస్తున్నామా ప్రార్థన, లేకపోతే ఒక బంగారం నాణ్యంలాగా మనం చూస్తున్నామా? నిజంగా నేను ఎంతగానో ఈ బుధవారం ప్రార్థన మరి ఆల్ దట్ జీసస్ టాట్, యేసు ప్రభు బోధించినదంతా చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నేను ఎంతగానో దీవించబడుతున్నాను నిజంగా. మరి ఎందుకంటే మొట్టమొదటిసారిగా 16 వారముల నుంచి మనం డిసైపుల్షిప్ గురించి ధ్యానిస్తున్నాం. అంతకుముందు మనం ధ్యానించినవన్నీ కూడా బేసిక్స్ మాత్రమే. కానీ ఇప్పుడు మనము ధ్యానించేది ఏంటంటే డిసైపుల్షిప్, శిష్యరికం గురించి ధ్యానిస్తున్నాం. ఎంతో విలువైనది.
కనుక మనం దీని గురించి బంగారాన్ని వెతికినట్టు మనం వెతకాలి, వెండిని వెతికినట్టు మనం వెతకాలి. అంతే తప్ప ఒక రూపాయి నాణ్యానికి విలువ ఇచ్చినట్టు మనం వెలవకూడదు. ఇస్తే గనక మనమే నష్టపోతాం. మన జీవితంలో ఎటువంటి దీవెన మనకు ఉండదు. కనుక మనము ఏ విధంగా మనం ఉన్నామన్నది మనల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరొకసారి చెప్తున్నాను, మోహపు చూపు గురించి యేసు ప్రభు మరి చెప్పాడు. మోహపు చూపును ఏ విధంగా జయించవచ్చు అన్న దాని గురించి 2 సందర్భాల్లో, మరి యాక్చువల్గా 3 సందర్భాల్లో చెప్పాడు సొలొమోన్ భక్తుడు. అయితే మూడోది కూడా మొదటి సందర్భంలానే ఉంటుంది. అది కూడా దేవుని వాక్యానికే. కనుక దేవుని వాక్యాన్ని మనం చదవాలి, దేవుని వాక్యాన్ని మనం హృదయంలో దాచుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి, దేవుని వాక్యాన్ని మనం అభ్యసించాలి, దేవుని వాక్యం కోసం మనం మొర్ర పెట్టాలి, దేవుని వాక్యం ఆయన బిడ్డల సహవాసం కోసం మనం వెండిని వెతికినట్టు మనం వెతకాలి, బంగారాన్ని వెతికినట్టు వెతకాలి. అప్పుడు మోహపు చూపు అనే పాపం నుంచి దూరంగా పారిపోతారని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా గద్దింపు మనం స్వీకరించాలి. ఎవరైతే గద్దింపుని స్వీకరిస్తారో వాళ్ళు దేవుని బిడ్డలు యొక్క సహవాసం దొరుకుతుంది. మరి మనకు తెలుసు ఇస్కరియోతు యోధ గద్దింపుని స్వీకరించలేదు, అతను నొచ్చుకున్నాడు, దేవుని బిడ్డల సహవాసం పోగొట్టుకున్నాడు, తప్పిపోయాడు, ఉరేసుకుని చనిపోయాడు. పేతురు గద్దింపుని స్వీకరించిన తప్పిపోయాడు. పోయినప్పటికీ బిడ్డల సహవాసం విడిచిపెట్టలేదు. అతను చివరికి తిరిగి దేవుని సన్నిధికి వచ్చినట్టు అపోస్తులుడికే ఒక నాయకుడిగా నియమించబడినట్టు మనం చూస్తాం. దేవుని విషయాలు నేను చెప్పేది ఏంటంటే, దేవుని విషయాలు మనం తీవ్రంగా తీసుకుందాం. దేవుని విషయాలు తీవ్రంగా తీసుకోవడంలో మనం ప్రేయర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం మెయిన్ ప్రేయర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనం పెట్టుకునేదే చాలా తక్కువ. వారానికి ఆదివారం 2 గంటలు, బుధవారం 1 గంట, అది కూడా మనం రాలేకపోతే కనుక అది నిజంగా అది దేవుని విషయాలు, సంఘం విషయాల్లో మనము వెండిని వెతికినట్టు వెతకటం లేదు, లేకపోతే మన బంగారాన్ని వెతికినట్టు వెతకటం లేదు. 1 రూపాయి కాయిన్కి ఇచ్చిన విలువ మాత్రమే మనం ఇస్తున్నాం. 1 రూపాయి కాయిన్కి ఇచ్చిన విలువ ఇస్తే కనుక మనం ఆత్మీయ జీవితంలో ఎప్పుడు మనం దీవించబడం. కొత్త నిబంధనలో ఒక సూత్రం ఉంది, ఒక రూల్ ఉంది, ఒక నియమం ఉంది. ఏంటంటే నియమం అంటే, దేవుడు దప్పుకున్న వాళ్ళకి నీళ్ళు ఇస్తాడు, ఆకలిగా ఉన్న వాళ్ళకి భోజనం పెడతాడు, దప్పిక లేని వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం, ఆకలి లేని వాళ్ళకి భోజనం పెట్టడం ఆయన. అదేవిధంగా దేవుని విషయాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటే, దేవుని విషయాల పట్ల దప్పిక కలిగి ఉంటే, దైవ సంబంధమైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు, దైవ సంబంధమైన దీవెనలతో మనం నింపుతాడు. ఆసక్తి లేకపోతే దేవుడు ఏది ఇవ్వడు. ఎందుకంటే మనం పొందుకున్న మన విలువే ఉంది దానికి. కనుక దేవుడు ఎప్పుడు ఇవ్వడు. ప్రయాసపడి భారం సమస్త జనం నా ఎదుకు రండి అని చెప్తున్నాడు. కనుక ప్రయాసపడుతున్నాం మనం గుర్తుపెట్టుకోవాలి, మనం గుర్తించాలి. ఏదో మనం ఏదో పైన వస్తే కనుక దేవుని దగ్గర నుంచి మనం ఎటువంటి దీవెనలు పొందుకోమన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుడి వాక్యం దీవించిన గాక. చెప్పబడిన వాక్యం అయితే ఎవరన్నా స్పందిస్తూ ఒక ప్రార్థన చేస్తే నేను క్లోజింగ్ చేస్తాను. పరమ తండ్రి, ప్రేమ స్వరూపు ఉదయానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రక్షకుడా, ఈ యొక్క రాత్రి కాలం బట్టి వేలకొలను స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మరి మీ యొక్క సహోదరులను మరి ఆయన మరి ప్రేరేపించిన తండ్రి, ఈ యొక్క వాక్య భాగం నుంచి ఆయన మరి మాతో మాట్లాడి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఏ విధంగా మరి మీ విషయంలో మరి పౌరుషం కలిగి ఉండాలి, ఏ విధంగా మరి మమ్మల్ని మేము దిద్దుకోవాలి నా ప్రభావ. మరి ఈ యొక్క ఈ 2 భాగాల నుంచి నా ప్రభావ, ఒకటి కోపము, 2 లైంగిక తండ్రి. మరి చూసినట్లుగా ప్రతి ఒక్కరు హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవు హృదయాన్ని తెరిచినప్పుడు మాత్రమే దాన్ని గ్రహించగలం నా ప్రభావ. మరి మేముగా స్వతహాగా సొంతగా గ్రహించాలంటే ప్రభావ అవి మేము గ్రహించలేము, దాన్ని తీసుకోలేము తండ్రి. అది నీ యొక్క బట్టి మాత్రమే ఉంటుంది కనుక ప్రభావ, మరి ఏ విషయాల్లో మరి మేము పౌరుషంగా ఉండాలో, ఏ విధంగా ఉండాలో ప్రభా నాయన, మరి కోపించాలి నాయన, మరి ఆ విషయాల్లో నాయన ఆ స్థితికి మేము రావాల్సిన వారంలో ప్రభా. నువ్వు మాత్రమే ఆ స్థితి మమ్మల్ని తీసుకురాగలవు, మేము దానిలోనికి వెళ్ళలేము, ఎందుకంటే ఆ మార్గం మాకు తెలియదు ప్రభా. నువ్వు ప్రతిదినము నాయన మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి. ఆ విధమైన ఈ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఆ సారూప్యతలోనికి, ఆ పౌరుషం కలిగిన విధానంలోనికి, ఆ పరిశుద్ధతలోనికి ఆయన మమ్మల్ని తోడుకుంటండి, కనికరించండి. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నువ్వు చేసిన మేలులు పెట్టిన వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ సన్నిధిలో మరొకసారి ఒక వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి, చివరి దినాల్లో మేమున్నాం తండ్రి, మంచి దినాల్లో మేమున్నాం తండ్రి. ప్రభా, ఒక నిజమైన శిష్యుడిగా జీవించి నేను సంతోషపెట్టే జీవితం మాకు దయచేయి తండ్రి. ప్రభా, ఇదిగో నువ్వు వచ్చినప్పుడు మా విషయంలో, ఆ సంఘం విషయంలో బలా నమ్మకమైన దాసుడా అనిపించుకునే స్థితిలో మేమందరం ఉండేటట్టు సహాయం చేయి తండ్రి. కనికరమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి, మరి కోపం విషయంలో, మొహం చూపు విషయంలో అనేక వారములుగా అనేక విషయములు మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి, ప్రభా, ఈ ఒక్క వాక్యాలు మా జీవితంలో ఒక ఆచరణగా ఉండేటట్టు సహాయం చేయి తండ్రి. ఈ యొక్క వాక్యాలు మా జీవితంలో ప్రభా ఒక అభ్యాసంగా ఉండేటట్టు సహాయం చేయి తండ్రి. ప్రభా, ఈ వాక్యాలు మేము అనుసరించేటట్లు, మేము ప్రయాసపడేటట్టు మాకు సహాయం చేయి తండ్రి. ఈ వాక్యాలు మేము అనుసరించేటట్లు నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపు తండ్రి. ప్రభా, నీ సహాయం లేకుండా ప్రభా మా సొంత బలం చేత, మా సొంత శక్తి చేత అది అసాధ్యం తండ్రి. ప్రభా, కనుక దీనులుగా నీ సన్నిధికి వచ్చి ఈ యొక్క వాక్యాన్ని అనుసరించే శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా, మరి బిడ్డల విషయంలో నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను తండ్రి. శ్రేష్ఠ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రత్యూష జీవన్ కుటుంబాన్ని కట్టు తండ్రి. స్వరూప్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పిల్లలకు మారు మనసు రక్షణ దయచేయి తండ్రి. మంచి జాబ్స్ బిడ్డలకు దయచేయి తండ్రి. చిట్టిబాబు బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఇద్దరు బిడ్డలకు రక్షణ దయచేయి తండ్రి. అదేవిధంగా ప్రభా, మరి చిట్టిబాబు బ్రదర్ మంచి ఆరోగ్యం దయచేయి తండ్రి. గడ్డం ప్రసాద్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. బిడ్డకు మారు మనసు రక్షణ దయచేయి తండ్రి. సిస్టర్ నడిపిస్తున్న క్లినిక్ దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమ సరది కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, 8.5 lakhs రికవరీ అవ్వడానికి సహాయం చేయండి. వెంకట్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మదర్ కుమార్ మనసు రక్షణ దయచేయండి. రామ్మోహన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇబ్రహీంపట్నం సురేష్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. విజయ్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మంచి ఉద్యోగం దయచేయండి, ఉద్యోగంలో స్థిరత్వం దయచేయండి. లింకన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. శ్రీను బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి ల్యాండ్ విషయంలో కృప చూపుతండి. ప్రభా, మరి వారసత్వంగా వస్తున్న ల్యాండ్ రావడానికి సహాయం చేయండి. అదేవిధంగా సిస్టర్ సన్ సత్య స్టమక్ పెయిన్ తో బాధపడుచుండగా స్వస్థపరచుతండి. స్టీఫెన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా, మరి వాళ్ళ బ్రదర్ మరి రాజుకు మరుమనుషు రక్షణ దయచేయండి. పండు బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. శ్యామ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అచ్యుత్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నవ్య కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నవ్య ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయతండి. మంచి భర్తను బిడ్డకు దయచేయండి. విజయ్ కుమార్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సాంబి సిస్టర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చేస్తున్న చిన్న బిజినెస్ దీవించండి, ఆశీర్వదించండి. రఘు బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మోహన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, వాళ్ళ నాన్నగారు తప్పిపోయారు తండ్రి. ప్రభా, మరి ఏం చేయాలో మాకు తెలియదు తండ్రి, కానీ నువ్వు మరి సహాయం చేయగలుగు తండ్రి. ప్రభా, ఆ బిడ్డ తిరిగి దొరకడానికి సహాయం చేయతండి. ఆ బిడ్డను క్షేమంగా ఉంచుతండ్రి. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా క్షేమంగా ఉంచుతండ్రి. నీ కాపుదల దయచేయండి. ప్రభా, సంఘం అంతా బిడ్డ కోసం ప్రార్థన చేయుచుండగా ప్రభా కనికరించి తండ్రి, ఆ బిడ్డ తిరిగి ఇంటికి క్షేమంగా చేరటానికి సహాయం చేయండి. ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, మరి ఎక్కడ ఉన్నాడో మాకైతే తెలియదు, కానీ నీకు తెలుస్తండి. కనుక క్షేమంగా తీసుకురావడానికి సహాయం చేయండి. బిఎస్ఎన్ మోహన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యవనస్తులు ఇమానియుల్ మనోహర్ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారికి మంచి జాబ్స్ దయచేయండి. రాజీవ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆనంద్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి అప్పుల నుంచి బిడ్డకు విడుదల కలగజేయండి. అదేవిధంగా వాళ్ళ పాప సుష్మ ఎగ్జామ్స్ రాయిచుండగా మంచి జ్ఞానంతో ఎగ్జామ్స్ రాయడానికి సహాయం చేయండి. వివేక్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. లక్ష్మి సిస్టర్ లక్ష్మి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మంచి భర్తను బిడ్డకు దయచేయండి. అదేవిధంగా వాళ్ళ సిస్టర్ ప్రియాంక దురాత్మ శక్తుల నుంచి విడుదల దయచేయండి. అదేవిధంగా సోనీ సిస్టర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సోనీ కూడా మంచి భర్తను దయచేయండి.
అదేవిధంగా ప్రతాప్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి చైతన్య బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఆ ఇంజ్యూరీ నుంచి స్వస్థపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. ఉదయ్ బాబు కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయ్ బాబుకి రక్షణ దయచేతండి, మంచి జాబ్ దయచేతండి. రవితేజ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మ్యారేజ్ విషయంలో కృప చూపుతండి. ఆ నీ పేరు నుంచి సంపూర్ణ స్వస్థత దయచేతండి. ముంబై నుంచి వచ్చిన విజయ్ కుమార్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా అదేవిధంగా యేసుదాస్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాంబాబు గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా 24 జనరల్ ఎలక్షన్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మరి సువార్త నిశ్చితమైతే సువార్త అనుకూల గవర్నమెంట్ రావడానికి సహాయం చేయ తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి మరి రాజులకు రాజుగా ప్రభాని ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా దేవుని బిడ్డలు ప్రభా మరి సంపూర్ణంగా నీకు సమర్పించుకుని కృప దయచేయ తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి మత వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లోను రాష్ట్రంలోను అదేవిధంగా ప్రభా మరి ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశంలో ప్రభా ఎంతో క్రైస్తవ మత వ్యవస్థ పెరిగిపోతుంది తండ్రి. ప్రభా నిజమైన క్రైస్తవులు జీవించలేకపోతున్నారు తండ్రి. నేను క్రైస్తవులను బట్టే నీ నామం ఎంతగానో దూషించబడుతుంది తండ్రి. ఇటువంటి పరిస్థితుల్లో మరి దేవుని బిడ్డలు సమర్పించుకుని ప్రభా వారి మతాన్ని విడిచిపెట్టి మార్గం వైపు రావడానికి సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా నిశ్చితమైతే ప్రభా మరి 24 ఎలక్షన్ ప్రభా మరి సువార్త అనుకూల గవర్నమెంట్ రావడానికి సహాయం చేయండి. అయినా మా చిత్తం కాదు, నిశ్చితమే జరిగించండి ప్రభా. దేనికి అయినప్పటికీ ప్రభా మేము సిద్ధంగా ఉండటం మాకు నేర్పుతండి ప్రభా. నీ చేతుల్లో ప్రభా నీ యొక్క ప్రభా నీ కృపలో మేము ఎల్లప్పుడూ భద్రంగా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. నేను భయభక్తులు కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయమని ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు నామమున ప్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇప్పుడుతో ప్రేయర్ ముగిసింది. మళ్ళీ ఆదివారం కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.